కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానంపై వ్యతిరేకతకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు సీఎం వద్దని చెప్పగా ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు కోరారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్పై ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తమిళనాడు నుంచి కీలక నేతలు కేఎన్ నెహ్రూ, ఎంపీ ఎన్ఆర్ ఇలాంగో పాల్గొన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్పై 22 మార్చి 2025న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో డీఎంకే ఇతర పార్టీలు కలిసి ఈ అంశంపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం తమిళనాడులో పలు ప్రాంతీయ పార్టీలు కలిసి డీలిమిటేషన్పై వారి అభిప్రాయాలను తెలియజేస్తాయి. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్పై ఖచ్చితంగా చర్చ జరగాలని ఈ నెల 22న చెన్నైలో సమావేశానికి ఆహ్వానించారని చెప్పారు. పార్టీ అనుమతి తీసుకుని సమావేశానికి హాజరవుతామన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కొట్టును తిప్పికొడతామని, తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. Take permission from my party. In principle, I have agreed to attend the party, but I have to take permission from my party. Sir, please tell in English about the meeting. Yes, Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south. This is not delimitation. This is limitation for south. At any cost, we are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs. We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow Government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress party in principle have agreed to attend this meeting. Then finally I have to take a permission from my high command. Then definitely I will attend that meeting. డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. ఇక ఢిల్లీలో డీఎంకే ఎంపీలు కలిసి ఆయనకి వినతిపత్రం ఇచ్చారు. ఇక తమిళనాడులో జరగనున్నటువంటి సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి డీఎంకే ఎంపీలు కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునరుద్ధరణకు సంబంధించి ఏదైతే విధానం తీసుకుంటూ దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వారి పరిస్థితి ఇక తమిళనాడు సీఎం ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఏదైతే ఈ నెల 22న తమిళనాడులో నిర్వహించనున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీఎంసీ నేతలు కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తరఫున అయితే ఏదైతే ఈ సమావేశంలో ఈ డీలిమిటేషన్ పై ప్రధానంగా రైట్, థ్యాంక్ యూ వేణు.